శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 472వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఈ అసురీ స్వభావం కలిగిన వారి యొక్క లక్షణాలను మరికొన్నింటిని 10 మరియు 11వ శ్లోకాల్లో కూడా చెప్తున్నారు స్వామి అన్నమాట. ఏమంటున్నారు? ఈ ఆసురీ సంపద కలిగిన వారు మితిమీరినటువంటి కోరికలను ఆశ్రయించి దంభము, అభిమానము, మదము కలిగి నీచమైనటువంటి పట్టుదలతో అపవిత్రమైనటువంటి నీచ వృత్తులను ఆశ్రయించి ప్రవర్తిస్తుంటారు అంటున్నారు. ఇప్పుడు దంభము, అభిమానము, మదముల్లో ఈ 3 దుర్గుణాలు. ఈ 3 దుర్గుణాల్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు జీవుడి యొక్క వినాశనానికి. అలాంటిది ఈ 3 కలిగి ఉన్నాయనుకోండి, 3 ఒక వ్యక్తిలో, ఇక అసలు ఇంకా ఆ విషయం మనం చెప్పాల్సిన అలవే కాదన్నమాట. సరే, ఎందుకు వీళ్ళిలా దుష్టాచారాన్ని కలిగి ఉన్నారు అన్నటువంటి ప్రశ్నకు మోహాత్ అంటున్నాడు. కామం ఆశ్రిత్య దుష్పూరం దంభ అంటూ మోహాత్ అంటాడు. మోహాత్ గృహీత్వా అంటాడనమాట. అంటే మోహాత్, మోహము వలన, అజ్ఞానము వలన, అవివేకము అనేటువంటి, అజ్ఞానము అనేటువంటి మత్తులో వారు చేయరాని పనులు చేస్తున్నారు అంటున్నాడు అనమాట. అజ్ఞానం, మోహము, అజ్ఞానం అనేటువంటి ఆ మత్తులో వీళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారు. ఈ ఆసురీ సంపన్నులు గ్రహించదగని వాటిని గ్రహిస్తున్నారు. దురాచార పూరులై మద్యమాంసాలు సేవిస్తూ ఆ పట్టుదలతోనే ఆ పనులు పదే పదే అటువంటి వాటి మీదనే మనసుని లగ్నం చేస్తూ ఆ దుష్టమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ఆ కార్యాలలోనే నిరంతరము నిమగ్నమై ఉంటారు. చాలా పట్టుదలగా ఉంటారు. ఈ పనులు, ఈ దుర్మార్గపు పనులు నిర్వర్తించడంలో చాలా పట్టుదలగా ఉంటారు. మరి మామూలుగా పట్టుదలగా ఉండడం అనే విషయం మంచిదే, అది సుగుణమే. పర్సెవరెన్స్ అంటాం. గట్టిగా పట్టుదల బట్టి, గట్టి పట్టుబట్టి, దాన్ని దృఢమైనటువంటి పట్టుబట్టి ఆ కార్యాన్ని సానుకూలపరుచుకోవడం మంచి లక్షణమే. అయితే అది ఉత్తమమైనటువంటి పనులకు, పవిత్రమైనటువంటి కార్యాలకు కనుక ఆ పట్టుదలని వాడినప్పుడు అది సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కానీ వీళ్ళు ఏంటంటే పవిత్రమైనటువంటి, పరమార్థ పూరితమైనటువంటి వాటికి వాడరన్నమాట. అన్ని దుర్మార్గమైనటువంటి వాటికి మొండి పట్టుదల బట్టి వాటిని, కార్యాలని చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ అసురీ స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారయ్యా అంటే శ్రీమోహన, సమ్మోహన, సర్వమోహన, మామూలు జనమోహన, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలన్నీ కూడాను అటువంటివి కావాలన్నటువంటి పాకులాటలో ఉంటారట. అవి రకరకాల వశీకరణలు, రహస్య విద్యలు అంటే వీళ్ళు పడి చేస్తారనమాట. ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ లిస్ట్ అంతా ఆ సమ్మోహన, శ్రీమోహన, జనమోహన అంటే వశీకరణలు చేసుకోవడం, ఎదుట వాళ్ళని వశం చేసుకోవడం, ఇటువంటి రహస్య విద్యల పట్ల బాగా అనురక్తి కలిగి ఉంటారన్నమాట. క్షుద్రోపాసనలు చేస్తుంటాను. క్షుద్ర విద్యలు, క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకోవడానికి, వాటి క్షుద్ర శక్తులను పొందడానికి రకరకాలైనటువంటి పనులు చేస్తుంటారు అనమాట. అతికినట్లు అబద్ధాలు ఆడడం, అర్థమైందా? ఎట్లా ఉంటాయంటే నాటకాలు వేస్తారు, బూటకాలు వేస్తారు, అందితే జుట్టు, అందుకుంటే కాళ్ళబేరం, అంత ఎట్లా ఉంటుందంటే బుకాయించడం, బూటకాలు వేయడం, దబాయించడం, ఇవే వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలుగా ఉంటాయన్నమాట. అవకాశం దొరకదంటే ఎన్ని వేషాలైనా వేస్తారు. పేరుకే ఇటువంటి వాళ్ళు సత్యమూర్తి అని పేరు పెట్టుకుని ఉంటారు, కానీ పూర్తిగా అసత్యమూర్తులుగా ఉంటారన్నమాట. కాకులను కొట్టి గద్దలు వేయడం అంటారే, అటువంటి ఆ నైజంతో వీళ్ళు ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళ యొక్క ఈ భోగ లాలసతకు, ఆ భోగాల యొక్క అనుభవానికి, వీటికి ఎప్పుడయ్యా పరాకాష్ట అంటే కేవలం వాళ్ళ ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడయ్యా అంటే సావే అనమాట, మరణమే. మరణంతో కానీ వీళ్ళకి ఈ చేసేటువంటి అకృత్యాలన్నింటికి ఫుల్ స్టాపు పడదనమాట.
రావణాసురుడు ఉన్నాడు, ఉదాహరణ తీసుకుందాం. ఏం తక్కువ అతనికి? అష్టదిక్పాలకుల్ని అతను స్వాధీనంలో పరుచుకున్నాడు. అతని స్వాధీనంలో ఉండిపోయారు. దిక్పాలకులందరూ అతని స్వాధీనంలో ఉన్నారు. పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బోలెడు మంది అందమైన భార్యలు ఉన్నారు, బోలెడు మంది బిడ్డలు ఉన్నారు. కానీ కామ వాంఛ అతన్ని సర్వనాశనం చేసిందనమాట. చివరికి ఏమయ్యాడు రావణాసురుడు? గతి ఏమైంది మనందరికీ తెలుసు అనమాట. కాబట్టి అసురీ జనాలకు, అసురీ సంపత్తి గల వాళ్ళకి ఏంటంటే జిహ్వేంద్రియము గుహేంద్రియాలని 24 గంటలు వాటిని సంతృప్తి పరచాలన్నదే వీళ్ళ జీవితానికి ఏకైకమైనటువంటి లక్ష్యం అన్నమాట. గాలి మేడలు కడుతూ, ఎప్పుడు ఆకాశంలో మేడలు కడుతూ వీళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎంతసేపు ఆ జిహ్వేంద్రియం గుహేంద్రియం ఆ రెండింటి వాటిని సంతృప్తి పరచడంలోనే వీళ్ళ జీవితకాలం అంతా పరిసమాప్తి అవుతుందన్నమాట. కనకము, కామము, కీర్తి, ఈ కకారం 3 ఉంది కదా, కకారం, కనకం, కామం, కీర్తి, ఈ మూడు కాలు, కనకం, కామం, కీర్తి, ఈ కకార మాయలో వీళ్ళు ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటాడు ఈ అసురీ గుణ సంపన్నుడు. శుచి వ్రతాలు అంటే మంచి వ్రతాలు కానీ, మంచి యొక్క అలవాట్లు కానీ, మంచి యొక్క పద్ధతులు కానీ ఆచరించడానికి ఇష్టం చూపడు అశుచి వ్రతాలను ఆచరిస్తూ ఉంటాడు. సత్తుని గ్రహించడు, అసత్తును మాత్రమే. ఎల్లప్పుడూ వాడి యొక్క పరిభ్రమణ అంతా కూడాను అసత్తు చుట్టూనే ఉంటుంది. సత్ అంటే వాడికి ఎక్కదనమాట. ఇది వీడి యొక్క పరిస్థితి. ఈ విధంగా 10-11 శ్లోకాలలో స్వామి అసురీ గుణ కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని మరికొంతగా మనకి వివరించారు. రేపటి 12వ శ్లోకంలో ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.